కామెడీ అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఆ డైలాగ్స్ వీళ్ళిద్దరు ఇచ్చారేమని డౌట్ అండి, వెన్నెల కిషోర్ గారు, వైవా హర్ష గారు. ఖచ్చితంగా లేదండి. గమ్మత్ అండి, ఈ సినిమాలో గమ్మత్ అనే విషయం ఒకటి చెప్తాను మీకు. నా సినిమాలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ప్రతి ఎస్పెషలీ కామెడీలో ఇలాంటి నటులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక తోక తగిలిస్తూ ఉంటారు, యాడ్ చేస్తారు, ఒక చిన్న స్పైస్ అప్ చేస్తారు. ఈ సినిమాలో నేను ఛాలెంజ్ చేస్తాను, ఏది నేను రాసింది ఏది వాళ్ళు యాడ్ చేసింది మీరు చెప్పలేరు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్న డైలాగ్ మాత్రం ఖచ్చితంగా నేను రాసిందే, 100% నేను రాసిందే. కానీ దీనిలో చాలా మంచి డైలాగులు కొన్ని వాళ్ళు ఆన్ ద స్పాట్ కెమెరా రన్ అవుతున్నప్పుడు యాడ్ చేసిన ఉన్నాయి. అవి మీరు నేను రాశానని అనుకోవచ్చు, కానీ అవి కాదు. అవి ఏంటంటే వీ డోంట్ నో. ఆ టైంలో కిషోర్తోనూ హర్షతోనూ వాళ్ళు ఏదో సీక్రెట్గా గుసగుసలు ఆడుకుని రోల్ అయినప్పుడు ఏదో చేసేసేవారు. బట్ ఎక్కడ రచనని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలని చిన్న తోక తగిలించడం, లేకపోతే చిన్న ఒక తలుకు తలుకులు యాడ్ చేసేవారు. అవి చాలా అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా, కామెడీలో అది కామన్ అది. కానీ ఈ డైలాగ్స్ మాత్రం నేను రాసినవి, బట్ చాలా వాళ్ళు యాడ్ చేశారు. అది ఒక చిన్న ఫన్ ఫర్ మీ. అంటే ఎనీబడి నాకు అష్టాచమాలు కూడా చాలామంది నేను రాసినవి చాలామంది ఇంప్రొవైజ్డ్ అనుకున్నారు, ఇంప్రొవైజ్డ్ నేను రాశాను అనుకున్నారు. సో బట్ ఈ సినిమాలో ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల ఉన్నాయండి, వాళ్ళ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంటుంది. దర్శక్ గారు అంటే ఇది